ఉన్నారు అక్కడ అంటే మస్తన్ సాయి అక్కడ లేడు, బయట ఎక్కడ ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారంటే అక్కడ ప్రభాకర్ రెడ్డి ఉంటుంటాడు, పడాల లక్ష్మి అనే ఆవిడ ఉంటుంది, తర్వాత అప్పుడప్పుడు చింటూ వచ్చిపోతుంటాడు. చింటూ అంటే అతను డ్రగ్ పెడతాడు. వీళ్ళందరూ కూడా ఉన్నారు అనే ఒక సమాచారం అతను ఇస్తూ ఉండేవాడు. సో వీడు అంటే ఆపుకోలేక ఎలాగైనా పట్టించాలి అని చెప్పి నేనే పెట్టేస్తాను, లేకపోతే నేను వెళ్ళి ఏదో ఒకటి చేసుకొస్తాను, నేను కనిపెడతాను ఎక్కడున్నాయి డ్రగ్స్ ఇవన్నీ కూడా ఏదో చెప్తున్నాడు. సో నాకు తెలియదు, మీరు కన్వర్సేషన్ వినుంటే నాకు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి, దాన్ని బట్టి నేను చెప్తాను. ఎక్కడ విన్నాను. ఇప్పుడు తను పెడతాను అని చెప్పిన దానికి ఎంట్రీ ఇవ్వడానికి నాకు అది ఆపుతారు కాబట్టి మీరు ఆ ఎంట్రీ ఒక్కటి కనుక నాకు కలిగించినట్లయితే నేనే లోపలికి వెళ్ళి పెట్టేస్తాను, మీరు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, రెడ్ హ్యాండెడ్గా దాన్ని పట్టిద్దామని చెప్పి అన్నారు. అండ్ మస్తాన్ సాయి మీకు కూడా దాన్ని సార్ ఎలా అయినా సరే ఇరికించాలి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మస్తాన్ సాయి మాట్లాడాడు, నేను ఇరికించాలని మాట్లాడానా? కానీ మీరు నేను హెల్ప్ చేస్తా అన్నారు కదా. వెళ్ళడానికి హెల్ప్ చేస్తాను, ఎందుకు అక్కడ ఎక్కడ ఉన్నాయో నువ్వు నాకు చెప్తానని చెప్తాను. అప్పుడు అక్కడ ఎక్కడ జరుగుతున్నాయి నాకు తెలుసు, మొత్తం ఉన్నాయని చెప్తున్నాడు. సో వెళ్ళడానికైనా నేను హెల్ప్ చేయడానికి ఏమీ లేదు. వీళ్ళు ఇట్లాంటి మాట్లాడినప్పుడు ఓకే చెప్పు 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 అంటుంటే, బీయింగ్ జర్నలిస్ట్ మీకు తెలుసు మనం ఎలా ఇన్ఫర్మేషన్ లాగుతాం. చేస్తానంటే నాకేం తెలుసు. వాడు వెళ్ళే ముందు కూడా నాకు మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసినప్పుడు నేను అతను కూడా ఎత్తలేదు, నేను ఎక్కడో ఉన్నాను. భయ్యా భయ్యా నేను దీంట్లో వెళ్తున్నాను, నాకు హెల్ప్ చేయి అన్నాడు. నేనేం చేస్తాను? బట్ అలా అన్నప్పుడు ఓకే, ఏదైనా ఉండు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఖచ్చితంగా బయటపెడతాను అంతే. సో చింటూ అయినా, లేకపోతే మస్తాన్ సాయి గుండె చెప్పుడైనా, లేకపోతే మంచం కోళ్ళ చెప్పుడైనా, ఇవన్నీ బయటికి ఎలా వస్తాయి? మన వాళ్ళతో కొంత ఫ్రెండ్లీగానే మాట్లాడినప్పుడే ఇటువంటి బయటికి లాగగలం. సో వాళ్ళు ఎలాగో అలా ఇప్పుడు లావణ్య నన్ను ఆపడానికి ఈ కాన్వర్జేషన్ బయట పెట్టి, ఓకే వీడికి ఇది కావాలని నన్ను ఇరికించడానికి ట్రై చేసి, ఆవిడని కొత్తగా ఇరికించేది ఏముంది? ఆవిడ వరలక్ష్మి డ్రగ్స్ కేసులో ఉందా, మళ్ళీ 45 రోజులు చెంచల్ కూడా జైల్లో పోయి వచ్చిందా, మళ్ళీ కొత్తగా ఇరికించడానికి ఏముంది ఆవిడని? ఆవిడ ఇప్పుడు సడన్గా పతివ్రత అయిపోయి ఇప్పుడు ఏమి డ్రగ్స్ చేయడం మానేసిందా? పోనీ అదేనా చెప్పండి, ఒకసారి డ్రగ్స్ టెస్ట్కి ఏం తీసుకెళ్ళండి. కానీ అంతలాగా అంటే ఈరోజు చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మొన్నటి వరకు లావణ్యకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, అమ్మాయి పైన ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శేఖర్ భాష కావచ్చు, అన్యాయం అయిపోయిన అమ్మాయి వైపున మాట్లాడట్లేదు, అన్యాయం అయిపోయింది. మరి వాళ్ళ మస్తాన్ సాయి కూడా ఇంతమంది ఆడపిల్లల జీవితాన్ని ఆడుకున్న వ్యక్తి, మీరు అతని వైపు అట్లా ఎట్లా మాట్లాడతారని చెప్పి కూడా మీ వైపు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మస్తాన్ సాయి వైపు ఎప్పుడు మాట్లాడానమ్మా? ఏదైనా ఇరికించాలని కానీ, ఇప్పుడు మరి ఆయన ఇట్లా వీడియోలు తీసినప్పుడు మీరు ఎందుకు మరి ప్రశ్నించలేదు మస్తాన్ సాయిని, ఎందుకు ఈ విధంగా అని చెప్పి? మస్తాన్ సాయి వీడియోలు తీసాడని చెప్పి నాకేం పంపించలేదు. మీకు ఏమన్నా చూసారా? మీరు ఏమన్నా వీడియోలు చూసారు? ఇప్పటిదాకా ఎవరు వీడియోలు చూడలేదు. మనం చూసిన 2 వీడియోలు, కానీ ఆ వీడియోలు మీ బిగ్ టీవీ ఇప్పటిదాకా చూడలేదు. సరే, ఇప్పుడు ఆ ఆడియో రిలీజ్ అయింది కాబట్టి దీని నుంచి తప్పించుకోవాలి అని చెప్పి మీరు వేరే కేసు పెడదాం లావణ్య మీద అని చెప్పి కేసు పెట్టడానికి నేను రాలేదు. లావణ్య మీద కేసు పెట్టడానికి నేను రాలేదు. నాది వేరే ఉంది, దానికోసం వచ్చాను. నాకు లైఫ్ థ్రెట్ ఉంది, కవర్ కావాలని. ఎవరి దగ్గర నుంచి మీకు లైఫ్ థ్రెట్? పడాల లక్ష్మి అనే ఒక అమ్మాయి నన్ను చంపేస్తానని చెప్పి. మీరు వింటారా? వినిపిస్తాను. ఒక రోజులో అయ్యే పని కాదు సార్, మన మధ్య బ్రహ్మాస్త్రాల్లోనే ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం రోజులు. చింటూ అవతల పక్క. ఓకే సార్. కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది, లావణ్య వాళ్ళ తమ్ముడికి. లావణ్య వాళ్ళ తమ్ముడు కార్తిక్ నేను ఎప్పుడు దొరుకుతానా అని ఉందంట. ఫస్ట్ ఆప్షన్, మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికో బాగున్నట్టు, మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి. పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి, మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచి అలా పెట్టకపోతే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇయన్ని సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ అప్ చేయించి వాళ్ళ ఇంటర్నెస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ తో పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అది కిడ్నాప్ అయితే కదా లక్ష్మి, మనం ఏదో చేస్తే మన మీద కేసులు కాకూడదు, మన చేతికి పట్టకుండా చూడ లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది, మహా అయితే అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనమని దానికి జడ్చర్లలో ఇప్పుడు ఒక రికార్డ్ లో ఉంది సార్. ఇప్పటికీ నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధికి వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య ఇలా కాదు ఇలా చంపుతాం అలా చంపుతాం అనే రికార్డు ఉంది. వాళ్ళకి కొట్టించాలన్న కసు ఉంది. వాళ్ళ మీదకి వెళ్ళిద్ది, అదైనా సరే మనం చేసిన పని వాళ్ళ మీదకి వెళ్ళిద్ది సార్. వాళ్ళు కాపాడుకుంటారు సార్. ఇదైతే ఇలా సార్, ఇంకా కర్ర వేయకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్. లక్ష్మి నేను అనేది ఏంటంటే, మనం వాడు చేస్తాడు, ఇప్పుడు నేను చేయట్లేదు, ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఆ అమ్మాయి వాడు నేను మగాడిని, నేను ధైర్యంగా నేనే చేస్తున్నా, ప్రూఫ్లన్నీ నేనే బయటకు తెస్తున్నా. ఇప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి, కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇది ఇది అది 1,00,000 అంటారు.
సో మనకే కేసు కష్టం. ఇప్పుడు భాషను ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారో మనకి వచ్చి కేసు పెట్టి నెంబర్ పెట్టాడు అనుకోండి, వెళ్తే అప్పుడు అన్విక మీదకి వెళ్తుంది. వెళ్ళిందే అనుకోండి, చెయ్యాలనుకుంటే ఎప్పుడో చెయ్యాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు. సార్ మీకు ఎలా చెప్పాలి సార్, భాషకి ఎస్పీతో కాంటాక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా రంగారెడ్డి వాళ్ళను కూడా అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తొయ్యొచ్చు సార్. ఏ డ్రగ్స్ లో లేని వాడు తొయ్యలేదా సార్? మీరు చేయనంటే నేను చెప్పండి సార్, వదిలేసేయండి, నాకేదో తెలియదు. ఇంకా నేను ముందే చెప్పాను మీకు, మొత్తం మీరు లాక్కున్నారు ఇంత పొడుగు. ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను, మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పండి, బయట తిరగలేని పరిస్థితికి దిగజారుస్తాడు. ఇష్టం సార్, నేను చెప్పను. ఇంకా నేను సంబంధం లేదు సార్. ఇంకా దారుణం అయిపోతుంది సార్, మీకు అర్థం కావట్లేదు. నువ్వు అమ్మాయితో మాట్లాడకరా బాబు, అనవసరంగా నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నేను ఇలా వెళ్తున్నారు. అది మా వాళ్ళు ఆల్రెడీ అదే ఏడుపులు. ఆఖరికి మా అమ్మ కూడా నువ్వు సైలెంట్గా ఉండడానికి ఎందుకని మా అమ్మ కూడా అంటుంది. అందరూ అదే అంటారు. వాడిని కొట్టించండి, వాడి మీద నేను కూడా రెడ్ కేసు పెడతాను. వాడి మీద ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు వాళ్ళు ఓకే, ఇంకో ఆప్షన్ లేదు సార్. మీరు వాడిని కొట్టించకుండా ఏం చేసినా మీరే నష్టపోతారు. ఇప్పుడు నేను ఈ పద్ధతిలో వెళ్తే, ఇప్పుడు నేను మొన్న అనుకున్నాం కదా అందరూ వేరే అమ్మాయిలకు ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామని. అలా ట్రై చేయగలవా మనం? చేస్తే అయ్యిద్దా అవుదా ఏంటో తెలిసింది లక్ష్మి. ఒకటి అవదు సార్, అవదు సార్, ప్రయత్నించి చూద్దామంటా నేను. అవదు సార్, ప్రయత్నించి తిరిగితే ఏ ఆప్షన్ ఉండదు సార్. ఇంకా ఫెయిల్ అయితే ఏముంటుంది? ఏం కాదు కదా, లాస్ ఏమి ఉండదు. మనం ఏమి లైవ్లో కూర్చొని వాళ్ళకి ఫోన్ చేయట్లేదుగా. మనం కాల్ చేస్తాము, చెప్పించడానికి ట్రై చేస్తాము. చెప్పారంటే చెప్పారు, చెప్పలేదంటే వదిలేయటం. అదేదో కొట్టించేసి ఒక ఏదోని బయటకు పెట్టి నా చెల్లిని ఒకప్పుడు చంపేశాడు, నా చెల్లి పేరే మౌనిక, అందుకే నేను కొట్టేశానని చెప్పింది సార్. సరే ఓకే, కొట్టేశారు, అయిపోయింది. ఈ పాయింట్ ఇవన్నీ వేస్ట్ చేసుకుని కాదని ఏ డిఎస్పీ ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్. వితౌట్ లాయర్ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి, వాడితో నేను మాట్లాడతాను సార్. కొట్టించడం అంత ఈజీ కాదు లక్ష్మి. సినిమాలో అనుకున్నావా నేను హీరోనా, లేకపోతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్? నేను కొట్టిస్తాను సార్. నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు? నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను. ఒక చేతితో కానీ కర్రతో కానీ ఇలా సరదాగా కొట్టి వదిలేస్తే దానికి కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్లో ఉంటది. అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. మా హైట్ ఇన్వెస్టిగేషన్ సాగిస్తాను. సో ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద కుట్ర చేస్తున్నారు? ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మీడియాలో ఎలా చెప్పించాలో కూడా వాళ్ళకి ఐడియా ఉంది. మీడియాలో పెట్టి వీడు అలా చేసాడు ఇలా చేసాడని చెప్పించి వాడిని కొట్టి చంపించేసి ఇలా చెప్తారు. సో ఇది లావణ్య తమ్ముడు ఎవరు, కార్తీక్ రెడీగా ఉన్నాడు నా మీద అటాక్ చేయడానికి. ఓకే, ఇంకోటి కూడా చూపిస్తాను. సో లావణ్య మళ్ళీ పట్టించారు రెడీ అంటున్నారు కదా. ఒకవేళ ఆవిడని ఇరికిచ్చారే అనుకుందాం. బేసికల్లీ ఒకసారి మీరందరూ కూడా పాపం ఆవిడని ఇరికిచ్చారు అనుకుందాం. ఎవరన్నా ఇరికించడానికి ఫోన్ చేస్తే ఆవిడ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ వస్తున్నప్పుడు కరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు ఆపారు. ఆపి అమ్మ నేను చెక్ చేయాలి అన్నారు.